అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్భుత క్షేత్రం జంబుకేశ్వరం గురించి తెలుసుకుందాము. కోర్స్ ఇది అందరికీ తెలుసు అనుకోండి. తిరువానైకోయిల్ లేదా తిరువానైకల్ అని పిలువబడే ఈ జంబుకేశ్వర ఆలయంలో అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకములు అంటే చెవులవి చూసినంత దర్శించినంత మాత్రం చేతనే అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలిగి ఆడవారందరికీ ఐదవతనం సువాసినిత్వం 10 కాలాలు పచ్చగా ఉండే అద్భుత క్షేత్రం ఈ జంబుకేశ్వరం. ఇది పంచభూత స్థలాలుగా పిలువబడే 5 శివాలయాలలో ఇది ఒకటి. మిగిలిన 4 లింగాలు ఇది జలలింగం. మిగిలిన 4 లింగాలు కాంచీపురంలోని ఏకాంబరేశ్వర పృథ్వీలింగం, అరుణాచలేశ్వర్ అంటే తిరువన్నామలై అని పిలిచేది అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం మరియు తిల్లై నటరాజ ఆలయం చిదంబరంలో ఆకాశలింగంగా ప్రసిద్ధి చెంది ఈ 5 పంచభూత స్థలాలుగా శివాలయాలు ప్రసిద్ధి చెందాయి. అందుకనే ఇవి చాలా మహిమాన్విత క్షేత్రాలు అన్నమాట. ఇవి జంబుకేశ్వరుడు ఎలా ఇక్కడ వెలిసారంటే, ఒకసారి శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు పార్వతీదేవి అతన్ని చూసి నవ్విందిట. అప్పుడు అమ్మవారిని స్వామివారి కోపం వచ్చి అమ్మవారిని భూమికి వెళ్ళి ఈ తప్పు చేసినందుకు తపస్సు చేయమని కోరారట. అప్పుడు కావేరీ నది ఒడ్డున ఉన్న జంబుకేశ్వర చెట్ల మధ్య అడవికి వెళ్ళి శివుణ్ణి పూజించమని కోరాడు. ఇక్కడ పార్వతీదేవి నది నుండి కొంత నీటిని తీసుకొచ్చి తన పూజ కోసం శివలింగంగా మార్చారనమాట. నీటితో తయారైన శివలింగం ఇక్కడ నీటిలో ఉండదు. నీటితో చుట్టుపక్కల ఎక్కడ నీరు ఉండకుండానే ఎప్పుడు పానవట్టంలో నీరుండటం ఈ జలలింగం స్పెషాలిటీ. ఇది చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. శ్రీరంగం నుంచి పక్కనే, ఇది శ్రీరంగానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. రంగనాథుడిని దర్శించిన ప్రతి వాళ్ళు ఈ జంబుకేశ్వరం కూడా దర్శిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ శివభక్తుడైన జంబు మునివర్ అని ముని కైలాసంలో ఒక పర్వతం దగ్గరకు వెళ్ళి తన నివాసంలో ఉన్న స్వామిని పూజించారు. శివుడు ఆయనకు ఒక పండు ఇచ్చారని, ఆ పండుని తిని శివుడు ఆ విత్తనాన్ని విసిరాడు. జంబుముని ఈ విత్తనాన్ని తనకు ప్రసాదం అని భావించి ఆయన తిన్నారు. ఆ విత్తనం మునిలో పెరిగి శివుడు కావేరీ ఒడ్డున ఉన్న అడవికి వెళ్ళి తపస్సు చేయమని చెప్పారు. అక్కడ అమ్మవారు కూడా ప్రతిరోజు శివలింగాన్ని పూజించడానికి వచ్చేవారనమాట. ఆ ముని అడవి దగ్గరకు వెళ్ళి చేస్తూ ఉండగా చెట్టు అతని తల నుండి పైకి వచ్చిందనమాట. అదే చెట్టు కింద శివలింగాన్ని ఉంచారని చెప్తారు. ఈ కథ తెలిపేలాగా అక్కడ పార్వతీదేవి, ఆ తర్వాత రాతిపై చెక్కబడిన ఏనుగు, జంబు మహర్షి, ఆ తర్వాత ఏనుగు సాలీడు కథ ఇవన్నీ చెక్కి ఉంటాయన్నమాట. ఇంకోటి స్వదగిరి అనే ఏనుగు ప్రతిరోజు కావేరీ నుండి నీటిని తీసుకొచ్చి తొండంతో శివలింగాన్ని కడిగి ఈ తోటకి వచ్చేది. అక్కడ స్వామికి పూజ చేసేదన్నమాట. అక్కడ సాలీడు కూడా శివభక్తుడే. మరి ఆయన కూడా సాలీడు వర్షము, సూర్యరశ్మి, ఆ తర్వాత ఆకులు రాలకుండా ఇవన్నీ చూసి చక్కగా ఒక వలలాగా సృష్టించిందనమాట. ఆ ఏనుగు ఆ వల ప్రాంతాన్ని అయ్యో మురికని చెప్పి శుభ్రం చేసేది. దీంతో ఇద్దరు పోట్లాడుకుని సాలీడు ఏనుగు తొండంలోకి దూరి మొత్తము ఇదించగా ఏనుగు చనిపోతారు. దాంతో శివుడు ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదించారనమాట. శివుడి పట్ల తనకున్న భక్తి కారణంగా సాలీడన్నన్గా పునర్జన్మ పొందుతారు. ఆయన సభదేవ మరియు రాణి కమలాపతి దంపతులకు జన్మిస్తారు. ఈయన ఎర్రటి కళ్ళు కరిగి ఉండేవారని అందుకనే యువరాజుని ఈ పేరు పెట్టారనమాట, కొచెంగన్నన్ అనమాట. ఆయన గత జన్మలో వ్యక్తిగత దేవత అయిన జంబుకేశ్వర ఆలయాన్ని నిర్మించారు. కానీ పూర్వజన్మ జ్ఞాపకంగా ఆయన అక్కడ ఏనుగులు రాకుండా కట్టించారనమాట. ఏనుగులు ఈ వీటిలోకి రాలేకుండా కట్టించారనమాట. ఇవి అద్భుతమైన స్తంభాల మండపం. 2 స్తంభాలు ఒకేలా ఉండవు. మెయిన్ ఇదున్న చుట్టూ ఈ స్తంభం అంటే తిరువారూరు మొదలైన ఆలయాలతో సంబంధం కలిగి ఉంటుంది. 2 స్తంభాలు ఒకలా ఉండవు. శిల్పాలు డిఫరెంట్గా ఉంటాయి. అద్భుతమైన కళాత్మకతకి నిదర్శనాలు. అవి చూసే తీరాలండి, ప్రశాంతంగా చూడాలన్నమాట. ఈ గుడంతాను ఈ స్తంభాల మార్గం ఇవన్నీ ఆయన కొచెంగన్నన్ నిర్మించారనమాట. ఆలయ స్థాపకుడు ఆయనే. ఈ మంటపం అంతా భారీ ఏకశిలారాతి విగ్రహాలను, మొత్తం మంటపం అంతా ఒకే శిలతో చెక్కినది స్పెషాలిటీ అనమాట.
అందుకని చాలా అద్భుతమైన గుడి అన్నమాట ఇది. అమ్మవారిని పూజిస్తే చాలండి, అసలు సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారిని పూజించే మెయిన్ పూజారి గారు ఆడవారిలాగా పూజ చేయడం చాలా స్పెషల్ అన్నమాట. ఆలయంలో అమ్మవారు పార్వతీదేవి ప్రతిరోజు శివలింగాన్ని పూజించేవారు కాబట్టి ఇప్పటికీ కూడా అదేలాగా కొనసాగుతుందన్నమాట ఆచారం. ప్రధాన పూజారి స్త్రీల చీర ధరించి పొడవైన కిరీటం ధరించి పూజ చేస్తారు అమ్మవారికి. ప్రధాన గుడిలో అఖిలాండేశ్వరి పూజలు అందుకుంటారు. అమ్మవారి పక్కన పెద్ద గణపతి ఉంటారు. మన శంకరాచార్యుల వారు అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉన్నందున పక్కన ఆ వినాయకుడిని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతరూపానికి చేశారని చెప్పారు. మీరండి గుడి చూసి అమ్మవారి గుడి తర్వాత ప్రదక్షిణ చేసి బయటికి రావద్దు. ఇంకా వెనక్కి వెళ్తే గనక ఈ వెనకాల కుబేరలింగం, ఆ తర్వాత అద్భుతమైన క్షేత్రం ఉందండి, అలా దర్శించి బయటకు వచ్చేసేయద్దు. ఈ వెనకాల అమ్మవారు, శివుడు, నవవధూవరుల రూపంలో ఉన్న ఆలయాలు. తర్వాత ఈ గుడి ప్రధాన ద్వారం వెళ్ళగానే లోపలికి రైట్ సైడ్న ఎడమ సైడ్న మన మీనాక్షి సుందరేశ్వరులు, ఈ అఖిలాండేశ్వరి అమ్మవారు, ఈ శివుడు, మనకు అద్భుతమైన చిన్న 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 ఉపాలయాలు బోలెడన్నీ ఉన్నాయండి. అవన్నీ దర్శించుకోకుండా బయటికి వచ్చేయద్దు. ఈ ఆలయ చెరువు కూడా చాలా బాగుంటుందండి, ఇక్కడ చాలా స్పెషల్ అన్నమాట. ఇక్కడ బ్రహ్మ సృష్టి చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని సృష్టించారట ఆయన. ఆమె పేరు తిలోత్తమ అన్నమాట. ఆమె పట్ల చాలా మక్కువ పెంచుకుని ఆ విధులన్నీ మర్చిపోయి బ్రహ్మ పాపం చేశారనమాట. ఆ పాప విముక్తి కోసం తపస్సు చేస్తూ భూమికి వచ్చారు తపస్సు కోసం. దాంట్లో అతను శివుణ్ణి పూజించి జంబుకేశ్వరం వద్దకు వచ్చి ఇక్కడ ఒక పెద్ద నీటి చెరువుని ఒడ్డున సృష్టించారనమాట. సృష్టించి దాని ఒడ్డున ధ్యానం చేశారు. శివుడు పార్వతి రూపంలో దేవుడు అతని ముందు కనిపించి ఇద్దరు సృష్టి శక్తి ఒకటే అని చెప్పగా వాళ్ళు తిరిగి బ్రహ్మ తన శక్తిని పొందారనమాట. ఈ నీటి చెరువును ఆయన ధ్యానం చేసిన ప్రదేశం కనుక దీనిని బ్రహ్మతీర్థం అని పిలుస్తారు. ఈ ఆలయంలో ఇంకా బోల్డ్ అన్ని తీర్థాలు, ఇందిరా తీర్థం, అగ్ని తీర్థం, జంబు తీర్థం, ఇలా బోలెడ్ అన్ని ఉన్నాయన్నమాట. వీటిల్లో తెప్ప పండుగ అవి జరుపుకుంటారు. చాలా అద్భుతమైన క్షేత్రం అన్నమాట. కొల్లిడం మరియు కావేరి నదుల మధ్యలో 2 ఆలయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి శ్రీరంగం, ఒకటి జంబుకేశ్వరం అన్నమాట. ఆలయం అసలు హిందూ ధర్మ దేవాలయం జంబుకేశ్వర ఆలయం ఎంత అందంగా ఉంటుందో. అమ్మవారైతే అసలు బయటికే రావాలనిపించదు అమ్మవారిని చూస్తుంటే, అంత అందమైన రూపంలో ఉంటారు. ఈ వెనకాల మంటపం వెనకాలండి కుబేరలింగం, ఆ తర్వాత శివుడి పెద్ద గణపతి, అసలు చూడ్డానికే అందమే అందం. మీరు బయటికి వచ్చేసేయకండి, ఇలా అమ్మవారిని చూశాక మీరు రైట్ సైడ్ వెళ్తే ఆ వెనకాల ఉంటాయి ఈ ఆలయాలు, ఇవి దర్శించండి. అఖిలాండేశ్వరి చెవుల తాటంకాలకి ఎంత విశిష్టత అంటే అవి శంకరాచార్యులు వారు చేయించారు, స్వయంగా బహుకరించారు. ఇప్పటికి కూడా అమ్మవారికి కనుక మార్చాలంటే చాలా పెద్ద ఇదిగా చేస్తారనమాట. చాలా అద్భుత ఇది. సకల శుభాలను అసలు జంబుకేశ్వర తీర్థాన్ని మీరు ఆల్రెడీ ఇప్పుడు చాలామంది చూస్తుంటారని నాకు తెలిసిన చెప్పాను. మీకు కూడా తెలుసుంటే ఏమన్నా తెలిస్తే నా కామెంట్ బాక్స్లో చెప్తే ఇంకా చాలామందికి విషయాలు తెలుస్తాయి. అద్భుతమైన దర్శనం, ఈ తల్లి దర్శనం మనకు ఒక అందమైన అనిర్వచనీయమైన అనుభూతి. ఓం నమః శివాయ.